5 o'clock లోపలికి పోయి 8 o'clock బయటకు వచ్చినాం. మొత్తం 3 గంటలు గుడిలో. టెంపుల్ నుంచి 8కి బయటకు వెళ్ళి శివ సన్నిధికి పోయి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ విరూపాక్ష గుహకి పోయే దారిలో ఉన్నాం ప్రజెంట్. విరూపాక్ష గుహ అని ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ నుంచి 1.5 kilometers. ఇంకో దారి కూడా ఉందా అన్న? టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఒక దారి ఉందట. స్కందాశ్రమం 2. కొండను శుభ్రంగా ఉంచినందుకు ధన్యవాదాలు. ఎక్కడ ఖరాబ్ చేస్తామని ముందే ధన్యవాదాలు చెప్పారు. తినొచ్చినాం కాబట్టి ఇంత అలసిపోతున్నాం. ఇప్పుడు తిన్నాం కదా, బాడీకి అర్థమైతే లేదు. ఇప్పుడు తిన్నదాన్ని డైజెస్ట్ చేయాలన్నా, ఇప్పుడు ఎనర్జీ నడవడానికి ఇవ్వాలన్నా. అడవుల్లో ఈ కెమెరా ఓనర్ ఇతనే. సగం వచ్చినావు అన్న? అవునా? 1.5 kilometers సగం కూడా రాలేదా? 700 meters కూడా రాలేదా అన్న? పోదాం. ఇన్ని ఉందని ఏమంటారు, పవర్ బ్యాంక్కి ఇవన్నీ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు ఐటమ్స్. నడుస్తూనే ఉన్నాం విరూపాక్ష గుహకి. మన వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇక్కడ నిల్చొని, వాళ్ళని వీడియో తీద్దాం అందరినీ. సే హాయ్ టు కెమెరా. తిరుగుంది. సంచరయోగం దగ్గర నుంచి ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, మనం అనుకుంటున్నాం ప్రయాణం చేస్తున్నామని. మనం ప్రయాణం చేయట్లే. బస్సుల్లో, ట్రైన్స్లో, ఫ్లైట్స్లో, పడవల్లో ట్రాన్స్పోర్ట్ చేయబడుతున్నాం. అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది వేరు, అంటే రవాణా చేయబడుతున్నాం. ఒక డిటిడిసిలో ఒక ప్యాకేజ్ పోయినట్టు, అదేమో దానంతకు అది కూర్చోలేదు కదా బస్సు, మనిషికి కూర్చుంటున్నాడు. విమానంలో ప్రయాణికులు ఉంటారు, లగేజ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా అన్ని లగేజ్లే. రియల్గా ప్రయాణం అనే దానికి మూలార్థం బాడీని ఉపయోగించి నువ్వు నేలకు అంటుకొని నడవటమే. ఇదొక్కటే యోగానికి దారి. ఎందుకంటే నువ్వు కారులో కూర్చున్నావు, కారులో ప్రశాంతంగా కూర్చున్నందుకు నీ మనసు మళ్ళీ ఎటు వెళ్తుంది. కానీ ఇలా నడుస్తున్నప్పుడు ఒకవేళ తైచిలో కూడా ఏమని చెప్తారు, నేను కొన్ని సంవత్సరాలు చేశాను కాబట్టి అక్కడి నుంచి మాట్లాడుతున్నా. నెమ్మదిగా నువ్వు నడుస్తూ ఉండగా నీ ప్రయత్నం లేకుండా నీ మనసు వచ్చి నీ శరీరానికి అతుకుతుంది. అక్కడ యోగం బిగిన్. ఇంకా క్లియర్ చెప్పాలంటే మనసు వచ్చి కింద పాదాలకు అతుకుతుంది నడుస్తుంది. ఇంకా రోడ్డు మీద కాకుండా నడిస్తే నువ్వు పూర్తి ఎరుకలో ఉండాలి. నువ్వు అన్కాన్షియస్ నడిస్తే మూతి పని రాలుతాయి. ఇది నిజమైన ప్రయాణం. ఇట్లా కనుక కంటిన్యూస్ గా ఒక ఎవరైనా పాదయాత్ర చేశారనుకో, మనసు పూర్తిగా ఆగిపోతుంది, ఇంకా పక్కకి వెళ్ళదు. ఇంకా వీళ్ళ ఆలోచిస్తూ నువ్వు సరదాగా ఏదన్నా కల్పించుకొని మాట్లాడవలసిందే. కానీ నువ్వు ఒక్కదానివే నడుస్తున్నావు అనుకో, నీ మనసు ఎక్కడికి పోదు. సంచార యోగం అంటే కాళ్ళతో నడవడం. సంచార సమాధి అంటే నీ మనసు వచ్చి నీ దగ్గర ఆగి ఇక నీ శరీరాన్ని వదిలిపెట్టకుండా ఉండగలిగితే. అది ఉండగలగాలంటే నడుస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎవరికన్నా కోపం వచ్చిందనుకో, నడవకుండా కూడా రాజయోగం ఉంది. అది చాలా కష్టం. అది అంటే అదే చెప్తున్నా, త్రూ కర్మ ద్వారా మనసు నిలబడడం దగ్గర దారి. కర్మ చేయకుండా మనసు నిలబడాలంటే నీ మనసులో నా అనేది పోవాలి కంప్లీట్. అంటే వేరే పరచింతన పూర్తిగా పోయే స్థితి ఎవరికి ఉంది? ఎప్పుడు ఎవరో ఒకరికి చెప్తున్నావు, సలహాలు ఇస్తున్నావు, సరి చేస్తున్నావు, ఎప్పుడు నీతో లేవు. నీ మనసు ఎప్పుడు బల్లి నాలుక కనుక బయట తిరుగుతున్నట్టు నీ మనసు నాలుక బయటకు చాచి ఇదేందో దాన్ని తాకుతూనే ఉన్నావు. అక్కడి నుంచి ఏదైనా నెగిటివ్ రెస్పాన్స్ వస్తే బాధపడుతుంది. తీసుకోండి. అట్లా ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో చిన్న సంఘటన ఉంది. ఆ ఫోటో ఎక్కడ దొరకొచ్చు ఇంటర్నెట్లో, నాదే. నేను నోట్స్ ఆఫ్ మిషన్ బుక్ రాస్తూ కొండ మీద కూర్చునేవాడిని. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను ఎవరితో సంబంధం ఒక్కడే వచ్చేవాడిని, ఒక్కడే పోయేవాడు. అవును, వచ్చిన వాళ్ళని వదిలేసి వచ్చిన. నేను ఎప్పుడు అందరితో తిరిగినా కొంత సమయం ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతా. అయితే ఇక్కడ ఒక దగ్గర ప్లేస్ని చూపిస్తే ఇప్పుడు అక్కడ కూర్చొని రాసుకుంటూ, నా రాసుకోవడం అయిపోయిన తర్వాత అక్కడే కళ్ళు మూసుకొని కూర్చున్నా. నేను కళ్ళు మెల్లగా తెరిచి చూస్తే చాలా మంది ఫారినర్స్ అంతా ఆ గుట్ట మీద ఉన్నారు. అందరు నా వైపు చూస్తున్నారు. అమ్మా, ఆ గుట్ట మీద కూర్చుంటే నేను ఎందుకు కూర్చున్నారో తెలియక నేను మెల్ల కళ్ళు తిప్పి చూస్తే నా చుట్టూ ఒక 100 కొండ ముచ్చల పైగా ఉన్నాయి. అన్ని నా చుట్టే ఉన్నాయి ఇంత ప్లేస్లో. వాళ్ళంతా ఫోటోలు తీస్తున్నారు. అందులో ఒక చైనా వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు అన్నమాట.
అతను ఫోటో తీసి నాకు ఆ రోజుల్లో మెయిల్ చేశాడు. ఇప్పుడు ఆర్టిస్ట్ కాంద్రేసా జీమెయిల్ అనేది అది ఎక్స్టింక్ట్ అయిపోయి ఆ ఫోటో లేదు, బట్ రిట్రైవ్ చేయొచ్చు. అంటే మనమే అబద్ధం చెప్పట్లే, ఇంకా ఈ జనాలు నమ్మరుగా. ఒకవేళ ఫోటోగ్రాఫ్ అయితే చూస్తే ఓకే అనుకుంటాను. ఆ తర్వాత నేను మళ్ళీ అక్కడి నుంచి ఎవరు అడిచారు, అన్ని కోతులు ఉన్నాయి ఎట్లా వస్తావు, హౌ డి యూ కమ్ అంటే నేను చెప్పిన జస్ట్ వెయిట్ అండ్ సీ అని కళ్ళు మూసుకొని మళ్ళీ పావుగంట కూర్చున్నా అని రిటైన్. నాకు అప్పుడు అనిపించింది, ఎన్నన్నా రాని పోని, నువ్వు ఆందోళన పడకపోతే వచ్చినట్టు వెళ్ళిపోతుంది. నువ్వు స్థిరంగా ఉంటే చాలా అనేది వచ్చింది ఒక అంటే మనలో స్థిరత్వం వస్తున్న కొద్దీ చాలా సమస్యలు వాటంతటవే క్లియర్ అవుతాయి అనేది సుస్పష్టం. కొన్ని సమస్యలు ఏమో వ్యవస్థ క్లియర్ చేస్తుంది, కొన్ని సమస్యలు సంఘటితంగా చేయాలి, కొన్ని సమస్యలకు విధులు చూసి చేయాలి. ఇప్పటికిప్పుడు కొన్ని చేయలేము. కానీ మైక్ ఉందా? లేదు. మరి ఎట్లా ఏమో అది ఫ్లోర్ స్టార్ట్ అయింది. సంచార యోగం చిన్నగా చెప్తారు అనుకున్నా, ఇంత పొడుగు అయితే నాకేం తెలుసు. క్యాప్చర్ అవుతుంది అవుతుంది ఇంకెక్కువ అవుతుంది అనేది వేరు. దాన్ని నువ్వు కంప్లైంట్ చేయకూడదు. అంతే నాకు అలసట అవుతుందంటే ఇంకా ఎక్కువ అలసట. అలసట అవ్వడం సహజం కదా. ఇప్పుడు చెమట వచ్చి తుడుచుకోకు. ఈరోజు మీరు ఒక ప్రయోగం చేయండి, డోంట్ స్వైప్ స్వెట్. ఓకే ఇప్పుడే చెప్తున్నా, చేస్తారు ఎవరైనా. మనం ఇంటికి వెళ్ళే వరకు చెమటను కారని దాని అడ్డు చెప్పకు. మీరు కాసేపు అయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా, మీకు అనుభవంగా తెలుస్తుంది. చెమట మొత్తం పట్టిన తర్వాత ఇది మీకు చెమట వేయదు, రెండో చల్లగా ఉంటుంది లోపల, బికాజ్ యూ బికమ్ ఏసీ. చెక్ చేసుకోండి ఇప్పుడే. అంటే నేను చెప్పిన చేయదు. నేను ఎప్పుడు చెమట తుడుపాను, ఏమి తుడుపాను, ఎందుకంటే సహజంగా వచ్చేది, నేను చెడపడానికి లేదు. ఇంకోటి ఆ చెమట మీరు కాడుతుంటే ఏమంటా ఉందబ్బా, వాట్ ఈస్ ఇట్, గులుగులు అవుతుంది. ఏం కాదు, యాక్సెప్ట్ చేయి. అస్సలుగా మస్తు ఉంటుంది. అవును, నువ్వేం తిన్నా తినకపోయినా ప్రకృతిలో ఉన్నావు అనుకో, ప్రకృతిలో ఉంటే. అందుకే నేను సంవత్సరం ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు నేను చాలా నిజంగా ఎవరినన్నా రీసెంట్ శ్రీధర్ గారు కలిస్తే కూడా చెప్పిన, ఇట్లా చేద్దాం. ఒక చిన్న హాఫ్ ఎకర్ పొలం ఉన్నా, నేను చేయాలనుకున్నది అక్కడ వ్యాపారం కాదు, నేను అవుట్ ఇన్ ద ఓపెన్ ప్రకృతిలో ఉండాలనుకుంటున్నాను. వీలైతే చిన్న చెడ్డీ వేసుకొని, ఎవరు వస్తే దుప్పటి కప్పుకుంటా పడు వాళ్ళ కోసం. కానీ ఎవరు లేకపోతే చిన్న చెడ్డీ వేసుకొని బయట పెయింటింగ్ వేయాలి, చెమటలు పట్టాలి, ఎండకు ఎండాలి, వానకు నానాలి. కంప్లైంట్ చేయకూడదు. నాకు కంప్లైంట్ చేసే స్థితి లేదు, ఐ యాక్సెప్ట్ ఇట్. అందుకని నేను చేయగలను, కానీ నాకు ప్రస్తుతం లేదు, ఇక్కడ వచ్చి ఉండలేను. అంటే నాకు వర్క్ జరగాలి, దాంతోపాటు నాకు నేచర్ ఉండాలి. చూద్దాం, అలా జరిగితే కనుక లైఫ్ టైంలో ఖచ్చితంగా జరగాలి. అదే మళ్ళీ ముసలికి తర్వాత వద్దు, కొంచెం 5-6 సంవత్సరాలు చేయాలి. దాంతోపాటు ఇంకొకటి అనుకున్నా, ఇంకా చేయలేదు నేను. ఒక సంవత్సరం పాటు పూర్తి ఒకటే గదిలో ఉండి, ఎవరన్నా ఫుడ్ని అరేంజ్ చేసి, లేదా నేను రూమ్లో కిచెన్ పెట్టుకొని, ఐ వాంట్ టు రీడ్ బుక్స్ వన్స్ అగైన్. నేను చదవాలనుకున్న 500 పుస్తకాలు అనేది చదువున్నాను. మళ్ళీ 500 పుస్తకాలు ఒకసారి తిరిగేసి ఇక జీవితంలో చదవను, నో మోర్ రీడింగ్ ఇన్ మై లైఫ్ అని డిక్లేర్ చేయాలి. ఈ రెండు నేను చేయాల్సి ఉంది. రమణ మహర్షి ఎప్పుడు ధ్యానం చేయలేదు. అబ్సల్యూట్లీ నో. ఆ కూర్చున్న పోస్టర్ ఏదైతే ఉందో ధ్యాన పోస్టర్ ఏం కాదు. ధ్యాన పోస్టర్ ఇట్లా పెట్టి ఒక్కటి ఇట్లా చూపి అట్లా లేదు.